నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఎక్స్ప్లెయినర్లోకి వెళ్తున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ వెనుక అసలు లెక్కలు ఎలా ఉంటాయో, ఇది ఎంత పవర్ఫుల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోడల్లో డీకోడ్ చేద్దాం. ఇది కొత్త బిజినెస్ పార్ట్నర్స్కి ఎందుకు ఇంత బెస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్: మొదట రీటైల్ మార్కెట్లో ఉన్న ప్రాబ్లమేంటో చూద్దాం. ఆ తర్వాత 50% అడ్వాంటేజ్ గురించి, దానికి డైరెక్ట్ సెల్లింగ్ ఎలా సొల్యూషన్ చూపిస్తుందో చర్చిద్దాం. ఫైనల్గా ఇదొక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీగా ఎలా మారుతుందో తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు రీటైల్ మార్కెట్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటో చూద్దాం. ఇమాజిన్ చేయండి, మనం రెగ్యులర్గా ఏదైనా లోకల్ మార్ట్లో షాపింగ్ చేస్తూ ఉంటాం కదా. అక్కడ మనకు దక్కే ఎక్స్ట్రా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? జీరో. కనీసం ఒక్క ఫ్రీ ప్రాడక్ట్ కూడా ఇవ్వరు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఆల్టర్నేటివ్ని గమనిస్తే ఇక్కడ సీన్ వేరేలా ఉంటుంది. భారీ డిస్కౌంట్లు, మన లాయల్టీకి తగ్గ రివార్డులు ఉంటాయి. పాత పద్ధతిలో మన లాయల్టీకి ఎలాంటి విలువ ఉండదు. కానీ ఈ కొత్త విధానం మన ప్రతి కొనుగోలును లాభదాయకంగా మారుస్తుంది. ఎంత తేడా ఉందో చూశారు కదా. దీన్ని కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. ప్రతి నెల ఇంట్లో కావాల్సిన వస్తువుల కోసం సగటున ఒక 3,000 రూపాయలు ఖర్చు పెడతామనుకుందాం. దీన్ని ఒక బేస్ లైన్గా తీసుకుందాం. ఈ 3,000 రూపాయల బడ్జెట్ మీద డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో రాబోయే లెక్కల్లో మీరే చూస్తారు. ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. అదే 50% ప్రయోజనం. ఈ బిజినెస్ మోడల్ పవర్ ఏంటో ఇక్కడే తెలుస్తుంది. ఇక్కడ లెక్కలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ఆ 3,000 రూపాయల కొనుగోలు మీద ఎంఆర్పీ డిస్కౌంట్ రూపంలో 15 నుండి 20%, అంటే నేరుగా 600 రూపాయలు సేవ్ అవుతాయి. అంతేకాదు, ప్రతి నెలా రీపర్చేస్ చేసినందుకు కనీసం 300 రూపాయల విలువైన ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఇక అసలు సిసలైన లాయల్టీ బెనిఫిట్ ఏంటంటే, 6 నెలల పాటు ఇలాగే కంటిన్యూ చేస్తే 7వ నెలలో ఏకంగా 3 నుండి 4,000 విలువైన ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. దీనిని నెలకు సగటున లెక్కిస్తే ఇంకో 500 రూపాయలు ఎక్స్ట్రా లాభం అనమాట. ఇవి చాలవన్నట్లు బిజినెస్ వాల్యూమ్ ద్వారా క్యాష్ బ్యాక్ రూపంలో మరో 105 రూపాయలు నేరుగా మన అకౌంట్లో పడతాయి. వీటన్నింటినీ టోటల్ చేస్తే ఒక స్మార్ట్ కన్జ్యూమర్కు ప్రతి నెల ఏకంగా 1,505 రూపాయల ఆదా అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే పెట్టిన దాంట్లో సగం తిరిగి వచ్చేస్తోంది. సో మనం పెట్టిన టోటల్ అమౌంట్ 3,000 రూపాయలనుకుంటే అందులో అక్షరాల 1,505 రూపాయలు మనకే తిరిగొచ్చేస్తున్నాయన్నమాట. ఒకసారి ఆలోచించండి, బయట ఏ రీటైల్ షాప్లోనైనా సగం డబ్బులు వాల్యూ రూపంలో రిటర్న్ రావడం ఎప్పుడైనా చూసారా? ఛాన్సే లేదు. ఇది నిజంగా అన్బిలీవబుల్ ఫినాన్షియల్ బెనిఫిట్. సో మనమిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ 1505. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు సుమా, ప్రతి నెల ఒక కస్టమర్కు అందుతున్న సాలిడ్ వాల్యూ. ట్రెడిషనల్ మార్కెట్లో ఇది అసాధ్యం. కస్టమర్స్ని ఇంతలా అట్రాక్ట్ చేసే ఈ బెనిఫిటే భవిష్యత్తులో మన బిజినెస్ పార్ట్నర్స్కు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా మారుతుంది. మరి ఇదంతా ఎలా పాజిబుల్ అవుతోంది? డైరెక్ట్ సెల్లింగ్ దీనికి ఎలాంటి సొల్యూషన్ చూపిస్తోందో ఇప్పుడు చూద్దాం. మీకొక డౌట్ రావచ్చు, ఇంత భారీగా లాభాలు కస్టమర్లకే ఇచ్చేస్తే కంపెనీకి వర్కౌట్ అవుతుందా అని. ఇక్కడే డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ ట్రిక్ ప్లే చేస్తుంది. ఏంటంటే, ఫ్యాక్టరీలో తయారైన వస్తువు నేరుగా కన్స్యూమర్కు చేరుతుంది. అంటే మధ్యలో ఉండే హోల్సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, రీటైలర్లు లాంటి మిడిల్ మెన్ ఎవరూ ఉండరు. వాళ్లందరికి వెళ్లాల్సిన కమిషన్లు, మార్జిన్లు అన్నీ ఇక్కడ సేవ్ అవుతాయి. అలా ఆదాయ అయిన అమౌంట్ని ఇన్ని అద్భుతమైన రివార్డ్ల రూపంలో కస్టమర్లకు తిరిగిస్తారు. సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫార్ములా. మన బిజినెస్ రన్ అయ్యే అసలు ఇంజిన్ ఇదే. ఇది ఎలా వర్కవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి స్టెప్లో ఫ్యాక్టరీలో వస్తువుల ప్రొడక్షన్ జరుగుతుంది. రెండవ స్టెప్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా నేరుగా కస్టమర్ ఇంటికే డెలివరీ అయిపోతుంది. చూశారు కదా సిస్టమ్ ఎంత సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉందో. ఇలా మధ్యవర్తులను తీసేయడం వల్లే బిజినెస్ ఎఫిషియన్సీ అమాంతం పెరిగిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. కేవలం పైసలు మిగులుతున్నాయి కదా అని నాణ్యత లేనివిస్తే ఎవరు తీసుకోరు. క్వాలిటీ విషయంలో ఇక్కడ ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు. బయోడీగ్రేడబుల్, బయోసేఫ్, పైగా 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. డబ్బులు మిగలడమే కాదు, బెస్ట్ క్వాలిటీ ప్రాడక్ట్స్ దొరుకుతున్నప్పుడు కస్టమర్స్ లైఫ్ లాంగ్ మనతోనే ఉంటారు కదా. ఒక ప్రొఫెషనల్ బిజినెస్ పార్ట్నర్గా మనకు ఇంతకంటే ధైర్యం ఇచ్చే విషయం ఇంకేముంటుంది చెప్పండి. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేద్దాం. ఇది ఒక సాలిడ్ బిజినెస్ ఆపర్చునిటీగా ఎలా మారుతుందో చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నీ ఒక సక్సెస్ఫుల్ B2B పార్ట్నర్షిప్కి ఎలా హెల్ప్ అవుతాయంటే, ఇక్కడ కస్టమర్కు ఎవరూ బీట్ చేయలేనంత వాల్యూ దొరుకుతోంది. కస్టమర్లను పదే పదే కొనుగోలు చేసేలా చేసే ఇన్బిల్ట్ లాయల్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
ఖర్చులను కట్ చేసే సూపర్ ఎఫిషియెంట్ ఫ్యాక్టరీ టు కన్జ్యూమర్ పైప్లైన్ ఉంది. దానికి తోడు బెస్ట్ క్వాలిటీ, గ్యారంటీ ఉన్న ప్రాడక్ట్స్. ఒక బిజినెస్ నిలబడిపోవడానికి, ఎదగడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ ఎకోసిస్టమ్ ఇంకెక్కడ దొరుకుతోంది? ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మనం ఖర్చు పెట్టే డబ్బులో ఏకంగా సగానికి సగం కస్టమర్లకే తిరిగి ఇచ్చే ఏకైక ఇండస్ట్రీ ఏదైనా ఉందా? ట్రెడిషనల్ మార్కెట్లో గానీ, ఎక్స్పెన్సివ్ కామర్స్ సైట్లలో గానీ ఇది అస్సలు జరగని పని. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడలున్న స్ట్రెంగ్త్ అండ్ యునీక్నెస్సే అది. ఇది కేవలం వస్తువులు అమ్మే వ్యాపారం కాదు, లాభదాయకమైన, సుదీర్ఘమైన, పారదర్శకమైన ఒక భారీ నెట్వర్క్ను నిర్మించే అవకాశం. ఈ ప్రొఫెషనల్ అప్రోచ్ మీకొక కొత్త క్లారిటీని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి వివరాల కోసం కాల్ చేయండి.